నిషి ఏంటి జగదాత్రి, నీకంటే ముందు నాకు పెళ్ళవుతుందని బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు. నువ్వెందుకు పట్టుకున్నావే? వదులు. అక్క మీకు చెప్పిందా పెళ్లి కాలేదు, బాధగా ఉంది అని? అయినా మీలాంటి డొక్కు మొహాలకే మంచి మొగుళ్ళొస్తున్నప్పుడు మంచి మనసున్న మనిషి జగ్గు అక్కకి రాజకుమారుడే వస్తాడే. సిరి, వదులు. కొళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారే మీరు. ఇంకోసారి అక్కతో ఇలా మాట్లాడినా, ఇలాంటి చెత్త గేమ్స్ ఆడినా మీ ఇద్దరి పని చెప్తా. సిరి, పెద్దవాళ్లతో ఇలా మాట్లాడకూడదని చెప్పాను కదా. నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదక్కా. లోపలికి వెళ్ళమని చెప్పానా? వెళ్ళు. నీకెంత కడుపు మంట లేకపోతే దాంతో తిట్టిస్తావు? అదేంటి నిషి అలా అంటావు? నీకు మంచి సంబంధం రావాలి, గొప్పింటి కోడలివి కావాలనే కదా నేను కోరుకుంటాను. నీ పెళ్ళవుతుందంటే అందరికంటే ఇంట్లో ఆనందపడేది నేనే. ఇంకా నా పెళ్లి గురించి నాకు ఆలోచన కూడా లేదు. సమయం వచ్చినప్పుడు ఆ దేవుడు చేస్తాడని నమ్ముతాను. అంతేలే, అలా కాంప్రమైజ్ అవడం తప్ప ఇంకేం చేయలేవు. పోయి పని చూసుకో. ఫోన్ రింగ్ అవుతుంది కదా, వినిపించట్లేదా? వెళ్ళి తీసుకొని రా. సరే నిషి. పొరపాటున కాల్ లిఫ్ట్ అయిపోయింది నిషి. పొరపాటు కాదే, అలవాటు. స్పీకర్ ఆన్ చేసి పట్టుకో. హలో. హలో అమ్మాడి. హలో అమ్మాడి. హలో అమ్మాడి. హాయ్ అమ్మాడి. ఐ లవ్ యూ అమ్మాడి. ఐ లవ్ యూ అమ్మాడి. ఓహో, అన్నగారా? మాట్లాడు. పోండి. పోండి. హలో, పద లోపలికి రా. హలో. హలో, చెప్పండి, కాల్ చేశారు? ఏం లేదు, మిస్ యూనివర్స్లో అందరూ కలిసి మీ ఇంటికి వస్తున్నారంట. ఒకసారి జాగ్రత్త చెప్దామని ఫోన్ చేశాను. వాళ్ళంతా మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? అంత అందంగా ఉన్నావు మరి. వాళ్ళకు కోపం రాదా? జలసి ఉండదా? అందుకే యుద్ధానికి వస్తున్నారు. జాగ్రత్త. దిస్ ఇస్ టూ మచ్. ఇవాళ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. నేనా? పార్టీ గీటీలన్నీ పెళ్ళయ్యాకే. బ్యాచిలర్ పార్టీ అంటే పెద్ద హడావిడే ఉండదు. జస్ట్ కలిసి కాసేపు ఉండి నా ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిపోవచ్చు. సారీ, ఇంట్లో ఒప్పుకోరు, రావడం కుదరదు. అమ్మాడి నో అంటే ఎస్ అన్నట్టే. బింగో పబ్లో పార్టీ, లొకేషన్ షేర్ చేస్తాను, ఓకే? అమ్మో, పార్టీ పబ్లోనా? ఇప్పుడు పబ్కి రావాలా? నేను రమ్మంటుంది పబ్కే, పక్క ప్లానెట్కి కాదు. ప్లీజ్ అమ్మాడి, నువ్వు రాకపోతే నేను చాలా డిసప్పాయింట్ అవుతాను. సరేనా? బాయ్. నిషి, అబ్బాయి పేరేంటి? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నీకెందుకే? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది.
నేనే వచ్చి పిక్ చేసుకుంటా. 10 minutesలో అక్కడ ఉంటా. ఓకేనా? రెడీగా ఉండు. బాయ్. ఏంట్రా పబ్బు పార్టీ అంటున్నావు? పెళ్లి కూడా కాలే అప్పుడే చెల్లెలని పక్కన పెట్టేశావా? చచ్చా మిమ్మల్ని వదిలి నేను వెళ్తానా? మీకు సర్ప్రైజే. వెళ్ళండి, తొందరగా రెడీ అయ్యి పబ్కి వచ్చేయండి. ఆహా, కాబోయే పెళ్ళాన్ని పికప్, చెల్లెల్ని డైరెక్ట్ గా వచ్చేయమంటున్నావు అంతే కదా? ప్లీజే, ఈ ఒక్కసారి వదిలేయండి ప్లీజ్. సర్లే ఏడవకు, పద అక్క రెడీ అవుదాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కేదార్, కేదార్, ఏమైంది దాత్రి? ఎందుకంత కంగారు పడుతున్నావు? మనం ఇందాకే కదా ఆ యువరాజ్ గురించి మాట్లాడుకున్నాం. అవును, ఎక్కడైనా కనిపించాడా? ఉహుం, వినిపించాడు. అవును, ఇందాక మా చెల్లిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వాయిస్ విన్నాను. అది అచ్చం ఆ యువరాజ్ వాయిస్ లా ఉంది. అంటే ఆ యువరాజ్ని మీ చెల్లి పెళ్లి చేసుకుంటుంది అంటావా? ఏమో, నాకు అదే డౌట్గా ఉంది. అయినా వాడి వాయిస్ విని కొన్ని సంవత్సరాలవుతుంది. వాడే అని అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్తున్నావు? వాడు అమ్మాయిలని పడేయడానికి వాడు వాడే ఊతపదం గుర్తుందా? ఊతపదమా? ఆ అమ్మాడి. హాయ్ అమ్మాడి, ఐ లవ్ యూ అమ్మాడి. అవును, అమ్మాడి అమ్మాడి అనే అంటాడు. ఇందాక అతను కూడా నిషితో మాట్లాడుతూ అమ్మాడి అనే అన్నాడు. అదే వాయిస్, అదే మాడ్యులేషన్ లో కూడా అన్నాడు. ధాత్రి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ ఇంట్లో వాళ్ళని నిషికి కాబోయే హస్బెండ్ ఫోటో చూపించమను, అప్పుడు తెలిసిపోతుంది కదా. నేను అడిగితే మాత్రం చూపిస్తారా? కరెక్టే. నువ్వు ముందు మీ ఇంట్లో వాళ్ళని అడిగి వాడి డీటెయిల్స్ తెలుసుకో. ఎలాగోలా తెలుసుకొని నేను విన్న వాయిస్ ఆ ఎదవదే అయితే ఇప్పుడే పెళ్ళి ఆపించేస్తా. హ్యాంగ్రీ ఉమెన్ గారు, వాడే అని తెలిస్తే జస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పు. డెసిషన్ వాళ్ళనే తీసుకోనివ్వు. నువ్వు వెళ్ళి పెళ్లి ఆపుతాను అంటే అందరూ నీ మీద కక్షగట్టుకుని దండయాత్ర ప్రకటిస్తారు. నన్నేదో అంటారని నాకు భయం లేదు. నా చెల్లి లైఫ్ బాగుంటే చాలు. సరిపోయింది. నువ్వేమో వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటావు, వాళ్ళేమో వాళ్ళు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు. సారీ. మా ఇంట్లో వాళ్ళని ఎలా అడగాలో ఆలోచించాలి. వచ్చేసా అమ్మాడి, వెయిట్ చేస్తున్నావు నీకోసం. 2 minutes వచ్చేస్తున్నా. కేదార్, వాడు యువరాజే. నాకు ఏం కనిపించట్లేదు. అయినా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది.
ఆ పెళ్లి కొడుకెవరో ఇప్పుడే తెలుసుకుంటాను. Shit! జై హింద్ సార్. కేడి జేడీని తీసుకుని అర్జెంటుగా బింగో పబ్కు వెళ్ళండి. ఎస్ సార్. గాయ్స్, మీనన్ సిటీలోకి వచ్చాడు. సిటీలో జరిగే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ వెనక మీనన్నే ఉన్న డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక్కడ ఒక పర్సన్ హెల్ప్ చేస్తున్నాడని మనకి తెలుసు. ఆ మిస్టర్ ఎక్స్ని కలవడానికి పబ్బుకు వస్తున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా వాడు తప్పించుకోవడానికి ఏమైనా చేస్తాడు. సో వాడికి డౌట్ రాకుండా వాణ్ణి ఆ మిస్టర్ ఎక్స్ని పట్టుకోవాలి. ఓకే సార్. అప్డేట్ మీ ఎవ్రీథింగ్. ఓకే సార్. ఏమైంది? ఆ మీనన్ సిటీలో బింగో పబ్లో మిస్టర్ ఎక్స్ని ఏమైనా మాట్లాడేది ఉందా? ఇప్పుడు నిన్ను ఫార్మల్గా బావాని పిలవాలా? ఫ్రెండ్షిప్లో బడ్డీ అని పిలవచ్చా? లేదా చనువు తీసుకొని యూవి అనొచ్చా? నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తావా? కామ్గా కూర్చో. పర్లేదు నిసి, నాతోనే కదా మాట్లాడుతుంది. నువ్వేలా పిలిచినా పలుకుతా మరదలు పిల్ల.
పోనీ బాబు, దాంతో పోనీ. ఆ బండి వెనకే పోనీ. హాయ్ గైస్, హాయ్. దిస్ ఇస్ కావ్య, హాయ్. హలో. మాధురి, నైనిక, హాయ్. సాధ్య, ఐశ్వర్య. హాయ్. 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 హలో. తను నిషిక. ఓహో, వదినానా. హాయ్. హాయ్. ఏంటి యువరాజ్, మమ్మల్ని త్వరగా రమ్మని చెప్పి నువ్వు మాత్రం ఇంత లేటుగా వచ్చావు? అది ఆ కాబోయ్ వైఫ్ ని దగ్గరుండి తీసుకురావడానికి వెళ్ళాడు, అంతే కదరా? మమ్మల్ని కూడా ఎప్పుడు ఇంత జాగ్రత్తగా చూసుకోలేదు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక కాలు కింద పెట్టనివ్వడేమో, కందిపోతుందని. అరే అరే ఏ చాలు 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 చాలు. ఇంక నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా అఫీషియల్ డ్రైవర్ గారి దగ్గర నుండి నేనే తీసుకెళ్తాను, సరేనా? ఏంట్రో ఆర్డర్ తీసుకోవడానికి ఎవరు రాలేదు. సరే, నేను ఆర్డర్ ఇచ్చేసి వస్తాను. ఓట్కా ఓకే. నిషిక, నాకు కోక్ చాలు. మీకురా. నాకు కాక్టైల్. Four vodka shots, one beer and 4 coke.